సార్ ఇప్పుడు పల్లెటూర్లలో పెద్ద చిన్న పిల్లల్ని పెద్దమ్మాయి అయితే పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అయితే చిన్నమ్మాయి, పెద్దబ్బాయి, చిన్నబ్బాయి అని ఇలా పిలుస్తూ ఉంటారు. అంటే ఇట్లా పిలవడం మంచిదేనా? ఇది ఇలా పిలవడం వల్ల వాళ్ళ లైఫ్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఒక అద్భుతమైన ప్రశ్న అమ్మ. ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి కావాల్సినటువంటి ప్రశ్న అమ్మ. వాళ్ళకి ఒక పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఒక పేర్లు, పెద్ద అబ్బాయికి ఒక పేరు, చిన్న అబ్బాయికి ఒక పేరు పెడతారు. మీరే కావాలని పెడతారు. తర్వాత మీరు ఆ పేర్లు వదిలేసి పెద్దోడా చిన్నోడా అని పిలుస్తుంటారు. ఎవరైతే ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఎవరింట్లో అయితే పెద్దోడా చిన్నోడా అని పిలిపించుకుంటారో ఆ ఊళ్ళో వాళ్ళు పని పాడు చేయకుండా తిరిగే వాళ్ళు మాత్రమే పెద్దోడా చిన్నోడా అని పిలిపించబడతారు. ఇది ప్రజలకు తెలియాలి, కాస్తన్నా తెలియాలని చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి ఒక సినిమా తీశారు, పెద్దోడా చిన్నోడా అని. ఆ ఊళ్ళో పని పాడు చేయకుండా తిరిగే వాళ్ళు అనమాట. ఆ ఊళ్ళో పని చేయరు, పాడు చేయరు, తిరుగుతూ ఉంటారు. ఆయన పేరు ఒక ఆయన పెద్దోడు, ఒక ఆయన చిన్నోడు. అంటే వాళ్ళకి పని రాదు, ఏమీ రాదు, అలా తిరుగుతా ఏదేదో మంచి పనో చెడ్డ పనో ఏదో ఎవరిని ఏడిపిస్తానో ఎక్కిరిస్తానో తిరుగుతుంటారు. నాకు స్వతహాగా నా పర్సనల్గా నాకు మా ఊళ్ళో మా ఎదురింట్లో మగ్గం వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు, పెద్దోడు చిన్నోడు అని. వాళ్ళు కూడా అలా పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. ఆ మగ్గం పని కూడా చేయరు, మాతో పాటు చదువుకున్నారు. మేము ఏదో పని చేసుకుంటే అందరూ వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. అంటే ఇది ఇంకా నమ్మటం లేదు వీళ్ళు ఇంకా మారటం లేదని ఈ మధ్యలో ఇంకో డైరెక్టర్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అని ఒక సినిమా తీసి దానిలో వెంకటేష్, మహేష్ బాబు అని 2 పెద్దోడు చిన్నోడు అని చెప్పి పని పాళ్ళు అని తిరుగుతుంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఎరా మీరు ఇక మారరా అని చెప్పి డైలాగులు చెబుతూ ఉంటారు. దానికి ఇక్కడ కోపం వస్తుండేది. మరి పని పాడు చేయకపోతే ఏం మారరా అని అనగా, అబ్బా మీరు చాలా గొప్పరా, మీరు ప్రెసిడెంట్రా, మీరు దేశానికి ప్రధానమంత్రి అంటారా? పని పాడు చేయకుండా తిరిగే వాళ్ళని హలో ప్రైమ్ మినిస్టర్ బాగున్నావా అంటారా? లేకపోతే హాయ్ రాష్ట్రపతి బాగున్నావా అంటారా? పని పాడు చేయకుండా తిరిగే వాళ్ళని ఎరా మారరా, మీరు పని చేసుకోరా అంటారు. ఎవరైనా అదే అంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఆ పేరు పిలవడానికి బద్ధకం వేసి, అది కాక భగవంతుడు అమ్మ ఇలా జరిగిద్దనే ఇనుము కాదమ్మా ఈ పెదాలు, తోలు అరిగిపోవు, పేరుతో పిలిస్తే ఏం అరిగిపోవు. కానీ ఆడ పిలుద్దామని పెద్దోడు చిన్నోడు అని సింపుల్గా పిలిచేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. నేను దీనికి మీకు అనేది ఏంటంటే, ఒక్కసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి, పెద్దోడా అని కొట్టండి, ఏ నెంబర్ వచ్చింది ఆ నెంబర్ యొక్క ప్రొడక్షన్ అడగండి. నువ్వు ఫోన్ కొన్నావు కదా, ఫోన్ కొనేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కొనలేదు కదా, దీనికి ర్యామ్ ఎంత, దీనికి ఎంత జీబీ ఉంది, ఏ విధంగా పనిచేసిద్ది, ఫోటోలు ఏ పిక్సెల్లో ఫోటోలు తీస్తుంది అని మాన్యువల్ ఇచ్చారా? మీ కుక్కర్కి కూడా ఇచ్చారుగా, మీరు పెట్టుకున్న మైక్ కూడా ఇచ్చారుగా. అంటే ప్రతిదానికి ఒక ఇవి ఉంటాయిగా, ఒక మాన్యువల్ ఉంటుంది కదా. అంటే ప్రతిదానికి లక్షణాలు ఉంటాయి కదా. అప్పుడు పెద్దోడు లక్షణాలు చూడండి. పెద్దోడు అని కొడితే ఒక నెంబర్ వచ్చింది, ఒక 18వ నెంబర్ అని ఒక దళిద్రపు నెంబర్ వచ్చింది. దాని ఇది చూశారనుకో, దాని రిజల్ట్స్ చెప్తుంది. అప్పుడు పిలవాలా వద్దా మీరే డిసైడ్ అవ్వాలి. చిన్నోడా అని కొట్టండి, దానికి ఒక లక్షణాలు వస్తాయిగా, దానికి ఏ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వేషన్ కావాలంటే ఫోన్లోనే చేసుకుంటున్నావుగా, ఏదైనా షాపింగ్ కావాలంటే ఫోన్లోనే చేసుకుంటున్నావు కదా. మరి మన పేరు యొక్క నెంబర్ కూడా ఫోన్లో చెప్పిద్దిగా. అంటే ప్రపంచం అంతా ఫోనే ఇప్పుడు, ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసిందిగా. మీ చిన్నోడి యొక్క ప్రొడక్షన్ కొట్టండి, దాని లక్షణాలు అడగండి. దాని లక్షణాలు బాగున్నాయి అనుకో చిన్నోడానే పిలుచుకోండి. బాగలేవు అనుకో, బాగలేదు మన పిల్లలకి పిలుస్తామా? బాగలేని ఫోన్ కొంటావా నువ్వు? బాగలేని కుక్కర్ కొంటావా నువ్వు? కొనవు కదా, బాగుందే కొంటావు కదా. మరి బాగలేనప్పుడు అది ఆపేయాలి. అంటే నేను ప్రజలకి ఇక్కడ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, నేను ఇంకా న్యూమరాలజీలో మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చూసినా నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, పేరు పెడితే కోటీసులు అయ్యారు, మల్టీ మిలియనర్లు అయ్యారని నేను చెప్పలే. ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే మాటలే చెప్తున్నానమ్మా. ఇలా నెగిటివ్ నేమ్స్తో పిలుచుకోవద్దు. ఏదైతే పంచభూతాల సాక్షిగా ఏదైతే పేరు పెట్టారో ఆ పేరుతో పిలుచుకోండి. ఆ పేరుకు ఒక బలం ఉంటుంది, పేరు బలం అంటారు దాన్ని. అప్పుడు పూజ చేస్తారు కదమ్మా, పేరు పెట్టేప్పుడు పూజ చేస్తే ఆ పేరుకు ఒక బలం ఏర్పడుతుంది. ఆ బలమైనటువంటి పేరుని పిలిపించుకోండి. అప్పుడు భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడు పిల్లల యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా నిక్ నేమ్స్ తోటి ఇలా పిలిచి అనవసరంగా పిల్లల జీవితాలను ఇబ్బంది పెట్టమాకండి. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలేనమ్మా.
వేరే వాళ్ళ పిల్లలు కాదు. వేరే వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టామంటే అది వేరే విషయం. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనుకో. నీ పిల్లల్ని నువ్వు కావాలని చెప్పి, అంటే ఒక పాము మాత్రం ఇలా చేసిద్దంట, తన పిల్లల్ని తాను మింగేసిద్దంట. మీరు మాత్రమే పావులాగా మీ పిల్లలకి నిక్నేమ్స్ పిలిచి మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ పిల్లల్ని చాలా సమాజానికి ఉపయోగపడిన పౌరులను చేస్తున్నారు. వీళ్ళు మీ పిల్లలు కావచ్చు, కానీ వీళ్ళు ఇండైరెక్ట్గా చూస్తే వీళ్ళు భారతదేశ పౌరులు. అందరి పిల్లలు బాగుంటేనే మన భారతదేశం బాగుండేది. అలా కాకుండా ఇలా నెగిటివ్ నేమ్స్తో మీ పైత్యంతో, మీ రకరకాల మీ ఆలోచనలతోటి బిడ్డల యొక్క జీవితం నాశనం చేస్తే ఆ పిల్లలు కూడా భారతదేశ పౌరులు అవటం వల్ల దాని యొక్క ఇండైరెక్ట్గా దాని ప్రభావం భారతదేశం మీద పడి భారతదేశం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో అందరూ మంచి పేర్లతో పిలుచుకోండి. పిల్లలకి అబ్బాయి పుట్టంగానే కనీసం 50-60 వేల రూపాయలు ఆటికని ఇటుకని పార్టీలకు ఖర్చు పెడతారు కదా. ఆ ఖర్చు పెట్టేదేదో ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి ఏదో ఒక 1000-2000 ఆయనకు కూడా ఫీజు ఇచ్చి చక్కగా మంచి పేరు పెట్టించుకోండి. మంచి పేరు మంచి జీవితాన్ని ఇస్తుంది. మంచి మాటలు మంచి లైఫ్ని ఇస్తున్నాయిగా. అమ్మ అమ్మ అంటే ఈ జన్మంతా మాట్లాడతావుగా. అదే నేను చెడు మాట మాట్లాడతావా? మరి ఇక్కడ కనిపిస్తుందిగా. అలానే మంచి పేరు మంచి రిజల్ట్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మంచి ఫోను, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్న మంచి ఫోన్ బాగానే పనిచేసేది కదా. అలా లేకుండా ఏదో డబ్బా ఫోన్ కొంటే డబ్బా ఫోన్లోనే పనిచేసేది కదా. అంతేనా? కనిపిస్తుంది కదా. సో మంచి పేరు ఇవ్వండి మీ పిల్లలకి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఏ పేరుతో అయితే పెట్టారో ఆ పేరుతో పిలవండి. ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా కరెక్ట్ చేసుకోండి. లైఫ్ బాగుంటుంది. నమస్కారం.